మన దేశంలో ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి సరిగ్గా వాడుతున్నారా లేదా అని చూసేందుకు ఒక పెద్ద సంస్థ ఉంది. దాని పేరే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, షార్ట్గా CAG. సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ పనితీరుకు ఒక అద్దం లాంటిది. కాని సమస్య ఏంటంటే ఆ అద్దంలో కనిపిస్తున్న నిజాలు ఈ మధ్య ఎవరికీ పట్టడం లేదు, అసలు వినిపించడమే లేదు. ఎందుకిలా జరుగుతోంది? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఓ 10 ఏళ్ల క్రితం గుర్తుందా? 2G స్పెక్ట్రమ్, కోల్ స్కామ్. ఆ టైంలో CAG రిపోర్ట్లు అంటే దేశంలో ఒక భూకంపం వచ్చినట్టు ఉండేది. ఆ రిపోర్ట్లు సృష్టించిన గందరగోళం ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసింది. మరి ఇప్పుడు కూడా అంతే సీరియస్ రిపోర్ట్లొస్తున్నాయి, అంతే పెద్ద స్కామ్ల గురించి బయటపెడుతున్నాయి. కానీ అంతా సైలెంట్, ఎక్కడా చప్పుడు లేదు, మీడియాలో పెద్దగా డిబేట్ లేదు. ఏమైందసలు? అదే అసలు ప్రశ్న. ఒకప్పుడు దేశ రాజకీయాలనే శాసించిన రిపోర్ట్లకి ఇప్పుడెందుకు ఈ పరిస్థితి? ఈ నిశ్శబ్దం వెనుక ఏముందో ఓసారి చూద్దాం. సరే, ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ముందు గవర్నమెంట్ ఏం చెప్తుందో చూద్దాం. వాళ్ళ వర్జన్ ఏంటంటే టెక్నాలజీతో పాలనలో ఒక విప్లవం తెచ్చేశామంటున్నారు. అసలు అవినీతి అనే మాటే లేకుండా చేశామని చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లేదా DBT, అలాగే డిజిటల్ ఇండియా అనేవి గేమ్ చేంజర్స్ అని వాళ్ల వాదన. అంటే మధ్యలో దళారులు లేకుండా ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా ప్రజల అకౌంట్లోకే వెళ్తున్నాయని చెబుతున్నారు. వినడానికి చాలా బాగుంది కదా? ఇంతేకాదు, ఈ కొత్త డిజిటల్ సిస్టమ్స్ వల్ల ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2.7 లక్షల కోట్లు. ఊహించండి ఎంత పెద్ద మొత్తమో! అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. CAG రిపోర్ట్లు దీనికి పూర్తిగా రివర్స్ కథ చెబుతున్నాయి. ఈ డిజిటల్ సిస్టమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకపోగా అసలు సమస్యను దాచిపెట్టడానికి, కొత్త రకం మోసాలు చేయడానికి ఇవి ఇంకా బాగా ఉపయోగపడుతున్నాయని CAG తేల్చి చెప్పింది. సో ప్రభుత్వం చెబుతున్న డిజిటల్ ప్రామిస్కి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఏంతో అర్థం చేసుకోవాలంటే కొన్ని కీలక పథకాలను CAG ఎలా ఆడిట్ చేసిందో మనం లోతుగా చూడాలి. మొట్టమొదటగా చూద్దాం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది మన దేశ యువతకి స్కిల్స్ నేర్పించే ప్రోగ్రాం. దీనిపై CAG చేసిన ఆడిట్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆడిట్ ఏం చెప్పిందంటే ఏకంగా 94% బెనిఫిషరీస్ రికార్డ్స్లో బ్యాంక్ డీటెయిల్స్ లేవట. ఉన్నా కూడా అవి ఫేక్ లేదా ఇన్వాలిడ్. ఒకసారి ఆలోచించండి, మనం చిన్న KYC కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. కానీ ఇక్కడ వేల కోట్ల రూపాయల పథకంలో 94% రికార్డులు గల్లంతు. ఇది నమ్మశక్యంగా ఉందా? ఈ డేటా గోల్మాల్ వల్ల దాదాపు 90 లక్షల మంది, అంటే 9 మిలియన్ల మంది ఎఫెక్ట్ అయ్యారు. అంటే అసలు ట్రైనింగ్ తీసుకున్నదెవరు, డబ్బులు ఎవరికెళ్లాయి అన్నదానిపైనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఇక ఇది వింటే మీరు షాక్ అవుతారు. కొన్ని ట్రైనింగ్ పార్ట్నర్స్ ఫిబ్రవరి 31న ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి డబ్బులు తీసుకున్నారట. అవును, మీరు విన్నది కరెక్టే, ఫిబ్రవరి 31. కనీసం క్యాలెండర్లో లేని డేట్ని కూడా పట్టుకోలేని డిజిటల్ సిస్టమ్స్ మనవి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు సిస్టమ్ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి. సరే, స్కిల్ డెవలప్మెంట్ కథ ఇది. మరి అందరికీ ఇల్లు కట్టిస్తామన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పరిస్థితి ఏంటి? అక్కడేం జరిగిందో చూద్దాం. ఇక్కడ కూడా కథ వేరే లేదు. ఉత్తరప్రదేశ్లో అయితే కట్టిన ఇల్లు చాలా నాసిరకంగా ఉన్నాయట. కనీసం టాయిలెట్లు, కరెంటు, నీళ్లు కూడా లేవు. పైగా అదే యూపీలో సైబర్ ఫ్రాడ్ చేసి 86 లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు. ఛత్తీస్గఢ్లో అయితే అసలు అర్హతే లేనివాళ్లకు, ఎక్కువ ఆదాయమున్న వాళ్లకి ఇల్లిచ్చేశారు. ఇక దేశవ్యాప్తంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 230 కోట్లకు పైగా డబ్బులు బ్లాక్ అయిపోయి నిజంగా ఇల్లు రావాల్సిన పేదవాళ్లకు అందలేదు. ఇల్లు, ఉద్యోగం సరే, కనీసం ప్రాణాలు కాపాడే ఆరోగ్యం, తాగే నీళ్లైనా సరిగ్గా ఉన్నాయా? ఈ రంగాల్లోకి వెళ్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ జరిగిన తప్పులు ప్రాణాల మీదికి తెచ్చాయి. మనందరికీ తెలిసిన ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్షూరెన్స్ స్కీమ్. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అని చాలా గొప్పగా లాంచ్ చేశారు. కానీ దీనిపై CAG రిపోర్ట్ ఒక బాంబులాంటి నిజాన్ని బయటపెట్టింది. ఈ స్కీంలో ఏకంగా 7.5 లక్షల మంది దొంగ లబ్ధిదారులున్నారట. అంటే అసలు మనుషులే లేరు, కాని వాళ్ల పేర్ల మీద డబ్బులు డ్రా అయిపోయాయి. వేల మంది ఒకే ఒక ఫేక్ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అయ్యారు.
డబ్బుల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసే ర్యాకెట్లు కూడా బయటపడ్డాయి. మరోవైపు ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్స్కి గవర్నమెంట్ డబ్బులివ్వట్లేదు. దాంతో 1000కి పైగా హాస్పిటల్స్ ఈ స్కీమ్ నుంచి తప్పుకున్నాయి. చూశారా పరిస్థితి? సిఏజీ హెచ్చరికలను పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? దీనికి ఇండోర్లో జరిగిన ఒక విషాద సంఘటనే కఠోరమైన సాక్ష్యం. ఈ టైమ్లైన్ చూడండి, చాలా ముఖ్యం. 2019లో ఇండోర్లోని 9 లక్షల మందికి మురుగునీరు కలిసిన మంచినీళ్లు వస్తున్నాయని సిఏజీ హెచ్చరించింది. కాని ఏం జరిగింది? ఆ తర్వాత కూడా ఇండోర్కి దేశంలోనే క్లీనెస్ట్ సిటీ అని అవార్డుల మీద అవార్డులొచ్చాయి. ఇక దాని ఫలితం జనవరి 2024లో అదే కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు, వందల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఒక హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? సరే, ఇవన్నీ చూశాక మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే వద్దాం. ప్రజల డబ్బు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇంత సీరియస్ విషయాలు బయటికి వస్తున్నప్పుడు ఎందుకు ఈ నిశ్శబ్దం? ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సిఏజీ రిపోర్ట్ అనేది ఏదో ప్రైవేట్ సంస్థ ఇచ్చే రిపోర్ట్ కాదు. అది మన రాజ్యాంగం కల్పించిన ఒక అధికారం. దాని పని ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఖర్చుని తనిఖీ చేసి పార్లమెంట్కి చెప్పడం. సింపుల్గా గవర్నమెంట్ని జవాబుదారీగా ఉంచడం. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన రిపోర్ట్లు వచ్చినప్పుడు వాటిని విశ్లేషించి జనానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. కాని ఇప్పుడు ఆ పాత్ర పోషించడంలో మీడియా విఫలమవుతోందా? కొన్ని చిన్న చిన్న పత్రికలు తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే లేదు. మౌనమే సమాధానమవుతోంది. ఈ సైలెన్స్ వల్ల జరిగే నష్టమేంటో తెలుసా? పాలన అనేది వాస్తవాల మీద కాకుండా ప్రచారం మీద నడుస్తుంది. డిజిటల్ సిస్టమ్స్ అనేవి పారదర్శకత కోసం కాకుండా మోసాలను దాచిపెట్టే స్క్రీన్లుగా మారిపోతాయి. ప్రజలకు అందాల్సిన సేవల్లో లోపాలనేవి మామూలు విషయమైపోతాయి. అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయం, వ్యవస్థలోని తప్పులను సరిదిద్దమని ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే. మన రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఇంత కష్టపడి నిజాలను మన ముందు పెట్టినప్పుడు దాన్ని వినేదెవరు? విని స్పందించేదెవరు? ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేనంతకాలం మనం కోరుకునే జవాబుదారీతనం కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది. ఆలోచించండి.